హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఈ నెల చివరిలోపు ఇది చేసుకోలేకపోతే రేషన్ కార్డుతో పాటు పథకాలు కూడా రద్దు అవుతాయండి. ఏంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 1,50,25,000 పైగా రేషన్ కార్డులు ఉండడం అయితే జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ప్రతి రేషన్ కార్డుని కూడా ఆధార్ కార్డుతో లింకు చేయాలని ఈకేవైసీ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది రేషన్ కార్డు కలిగిన వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈకేవైసీ అనేది చేసుకోలేదు. అయితే దాన్ని ఈ నెల మార్చి చివరన వరకు 30వ తేదీ వరకు గడువు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు కలిగిన హోల్డర్స్ ఉన్నారో అందరికీ కూడా రేషన్ డీలర్స్ ఫోన్ చేస్తున్నారు. వీళ్ళైతే టమ్కా వేయిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఈకేవైసీ చేసుకోవాలి, ఎందుకంటే రేషన్ కార్డు అనేది పథకాలకు అనుసంధానంగా ఉంటుంది. ఎందుకంటే పథకాలకు ఏదైనా అర్హత సాధించేది ఏదైనా ఉందంటే ఒక తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారిని బిలో వట్టి కింద లెక్క పెడతారు కనుక. సో ఈ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంటే చిన్నపిల్లలతో సహా 6వ సంవత్సరం దాటి ఎవరైతే వస్తున్నారో అప్పుడు 5 సంవత్సరాలు దాటి 6 సంవత్సరాల్లోకి వస్తున్నారో వారిని కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఏలుముద్ర తీసుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టడం జరిగింది. ఒకవేళ పిల్లల నిమిత్తం ఎటువంటి వారిని అమ్మవారిని కానీ తల్లికి వందనాలు కానీ లాంటి పథకాలు లాంటి పని అనుకోండి. రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోలేకపోతే ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డబ్బులు అయితే తల్లి ఖాతాలో పడే అవకాశం అయితే లేదు. సో ఇది మాత్రం గమనించండి. సో ఖచ్చితంగా ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ మీ రేషన్ డీలర్స్ వద్దకు వెళ్ళి మీ ఆధార్ కార్డు ఎలాగో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ దాంట్లో మీ రేషన్ కార్డు నెంబర్ ఇస్తే మీ యొక్క వేలుముద్రలు తీసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీకు రేషన్ కార్డుకు సంబంధించిన రేషన్స్ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఏవైనా ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రేషన్ కార్డు రద్దు అవ్వకుండా ఉండాలని అంటే ఈకేవైసీ చేసుకోండి. ఈ నెల లాస్ట్ చివరి అయితే దానికి లాస్ట్. సో ఇది ఈరోజు వీడియో అప్డేట్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.